హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వరమహాలక్ష్మీదేవి పూజ కోసం శారీ డ్రేపింగ్ కష్టమైనప్పుడు బ్లౌజ్ పీస్ తోటి ఎలా డ్రేప్ చేయాలో ఇప్పుడు నేను ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని హారిజాంటల్గా బ్లౌజ్ పీస్ పట్టుకోండి. హారిజాంటల్గా పట్టుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టండి. 1 by 1 స్టెప్ బై స్టెప్ నీట్గా ఫ్రిల్స్ పెట్టేసేయండి. మొత్తం బ్లౌజ్ పీస్ అంతా ఇలా ఫ్రిల్స్ పెట్టడం వల్ల చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. సింగిల్ పొరతో ఇలా పెడితే ఫ్రిల్స్ ఎక్కువ వస్తాయి. అదే డబుల్ పొర వేసి పెడితే అంత లుకింగ్ ఉండదు అండ్ ఫ్రిల్స్ కూడా తక్కువ వస్తాయి. ఇలా పెట్టేసిన తర్వాత మిడిల్లో ఒక పిన్ పెట్టేసుకోండి. అది కదలకుండా ఇంకెక్కడికి వెళ్ళకుండా నీట్గా అలాగే సెట్ అయ్యి ఉంటుంది. మ్యాక్సిమం పట్టు కానీ కాటన్ కానీ ప్రిఫర్ చేయండి. మనం వేసుకున్న టేబుల్ పైన ఇలా పెట్టేసుకుంటాం కదా కలీసము, పైన నేను బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ చేసి పెట్టాను. ఆ ఫోల్డింగ్ కూడా నేను సపరేట్ వీడియో పెట్టాను. ఎవరైనా చెక్ చేయకపోతే వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టిన బ్లౌజ్ పీస్ని ఇలా ఓపెన్ చేసేయండి. మధ్యలో 2 పీసెస్కి సేఫ్టీ పిన్ పెట్టేసుకోండి. అండ్ దెన్ తర్వాత సైడ్స్ ఉన్న కుచ్చులన్నీ నీట్గా సెట్ చేసుకోండి. మొత్తం అంతా కుచ్చుగా చీరలాగా నీట్గా ఎలిగెంట్గా కనపడుతుంది. సింపుల్ ప్రాసెస్, చాలా ఫాస్ట్గా అయిపోయే ప్రాసెస్, నీట్గా కూడా ఉంటుంది. చూడ్డానికి చాలా అందంగా కూడా ఉంటారు అమ్మవారు. అండ్ నేను ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. పైన ఆపోజిట్ కలర్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే సెల్ఫ్ తీసుకుంటే బాగుంటుందనేసి తీసుకున్నాను. అండ్ మీ దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ అన్నీ నీట్గా లుకింగ్గా ఉండేలాగా అంతా సెగ్రిగేట్ చేసుకోండి. చాలా సింపుల్గా ఎలిగెంట్గా అయిపోయే లుక్ ఇది. చాలా బాగుంటుంది సెట్ చేసుకోవడానికి. నేను బ్లౌజ్ పీస్ పెట్టిన తర్వాత బ్లౌజ్ పీస్ పైన అమ్మవారి ఫేస్ సెట్ చేస్తున్నాను. ఫైనల్లీ అంతా అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు లుక్ చూపిస్తున్నాను. చూడండి, చాలా నీట్గా వచ్చింది. వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమ్మవారి వీడియోస్ వస్తున్నాయి. థ్యాంక్ యూ.